జనరల్‌గా ఇది సమ్మర్ గాబట్టి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. సో, వాళ్ళు హాలిడేస్‌కని ఇంటికొస్తారు. అమ్మమ్మల ఇంటికని ఎళ్తారు. సో, ఇలా జనరల్‌గా సమ్మర్‌లో మనం స్విమ్మింగ్ అనేది ఎక్కువ ఇష్టపడతాం. సో, ఈ వేడిని తట్టుకోవడానికి ఇష్టపడతాం గాబట్టి స్విమ్మింగ్ క్లాసెస్‌కి లేదంటే ఊర్లల్లో ఏంటంటే బావిల దగ్గరికి గానీ, లేదంటే చెరువుల దగ్గరికి గానీ స్విమ్మింగ్‌కెళ్తారు. సో, అలా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్విమ్మింగ్ రాకపోయిందా వాళ్ళు అందులోకి స్విమ్ చేయడానికెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆ వాటర్‌ని మింగేస్తారు. సో, మింగేసి అది ఊపిరితిత్తులకి అండ్ కడుపులోకెళ్ళే అవకాశం ఉంటది. అండ్ దాంతో పాటు కొన్నిసార్లు ఏదైనా పార్టికల్స్ గానీ, చెరువుల్లో అయితే గవ్వలు గానీ, నాచు గానీ, లేదంటే పురుగులు గానీ, సో, ఇలాంటివి గూడా కడుపులోకి గానీ, గొంతులో ఇరుక్కునే అవకాశం ఉంటది. సో, అలాంటప్పుడు మనం ఏం జేయాలంటే ఇమ్మీడియేట్‌గా పేషెంట్‌ని వాటర్ నుండి బయటికి తీసి వాళ్ళ నోట్లో ఏమైనా నాచు గానీ, ఏమైనా పార్టికల్స్ ఏమైనా గవ్వలు గానీ, రాళ్ళు గానీ ఏమన్నా ఇరుక్కొని ఉన్నాయా లేదా చూడాలి. సో, జనరల్‌గా చాలా వరకు ఏం చేస్తారంటే మనం టీవీలలో చూస్తాం. వాటర్‌లో మునిగిపోయిన మనిషికి బయటికి తీసి కడుపు ఒత్తుతారు. సో, వాటర్‌ని మనం మింగడం వల్ల వచ్చే నష్టం అనేది ఏమీ ఉండదు. సో, మనకు వచ్చే నష్టం అంతా ఏంటంటే వాటర్‌లో మునిగినప్పుడు వాటర్ అనేటివి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. సో, దానివల్ల మనకు ఊపిరి పీల్చుకోవడం అనేది ఆగిపోయే అవకాశం ఉంటది.